నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో లేఖల రాజకీయం నడుస్తూ ఉంది. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన చిన్నమ్మ వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాయగా, ఈ రోజున సౌభాగ్యమ్మకు వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆవిడ లేఖ రాయటం, మరి సౌభాగ్యమ్మ గారికి కౌంటర్గా ఆవిడ లేవనెత్తినటువంటి అంశాలు, అసలు పూర్తిగా ఈ లేఖల రాజకీయం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎన్నికల వేళ లేఖల రాజకీయం అసలు చర్చనీయాంశంగా మారడంతో పాటు సంచలనంగా మారుతుంది. నిన్న సౌభాగ్యమ్మ గారు, ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి గారి లేఖలు, ఏం చెప్తారు వీటిని? పాపం నాకు అవినాష్ రెడ్డి ఈ లేఖలు సంగతి చెప్పబోయే ముందర మీకు ఒక పాపం అవినాష్ రెడ్డిది మొన్న ఒక వీడియో చూసా. నాకు చాలా బాధ వేసింది. మా నాన్నగారు జైల్లో ఉన్నారు, ఆయన జైల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారు, చాలా అసలు మా కుటుంబాన్ని మనోవేదనకు గురి చేస్తున్నారు, మేము రకరకాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాము, అది ఏదేని ఆయన హృదయ విదారకంగా చెప్పాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అరే ఏదో ఆ సినిమాలో అతను బాగా నటించాడు, ఇతను బాగా నటించాడని ఏదో చెప్పుకుంటుంటారు. అసలు అవినాష్ రెడ్డి లాంటి నటనా చాతుర్యం కలిగిన వాడు అసలు ఎక్కడ ఉండడు అనిపించింది. ఎంత ఆవేదనతో చెప్పాడో. ఇట్లా ఒకసారి కాదు, సిబిఐ విచారణకి పిలిచినప్పుడు కూడా చాలా ఆవేదన భరితంగా చెప్పాడు. అంటే ఆస్కార్ లెవెల్ నటన ప్రదర్శిస్తున్న అవినాష్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సర్టిఫికెట్ తోటి ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లాడు పాపం, 2 సార్లు అమాయకుడు 2 సార్లు ఎంపీగా ఎలక్ట్ అయినా కానీ పక్కన రక్తం తుడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా చూస్తూ అమాయకంగా చూస్తూ నిలబడ్డ వ్యక్తి పాపం. అంత అమాయకుడికి జన్మనిచ్చిన తల్లి లక్ష్మి గారు మరి ఎంతో అమాయకంగా రాసింది. అసలు ఆ లెటరు మొత్తం చదువుతూ ఉంటే ఈ కుటుంబం ఇంత అమాయక కుటుంబం, అసలు తల్లి అమాయకంగా ఉండే, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి చాలా అమాయకంగా ఉన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే ఆయన చాలా అమాయకంగా ఉండి పాపం జైల్లో నానా కష్టాలు అనుభవిస్తున్నాడు రిమైండ్ ఖైదీగా. కొడుకు చూస్తే 2 సార్లు ఎంపీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు, అంతా పూర్తి అధికారాన్ని అనుభవిస్తున్నాడు, పోలీసులందరూ అతని చెప్పుడు మాటల్లోనే చెప్పు చేతల్లోనే ఉన్నారు. మరి ఇంత అమాయకమైన కుటుంబం అసలు ఇన్ని పెద్ద విషయాలు ఎట్లా మేనేజ్ చేస్తున్నదో నాకైతే అర్థం కావట్లా. అది కూడా అమాయకంగా ఇంత అమాయకుల కుటుంబాన్ని పట్టుకొని షర్మిల అంతంత మాటలు అనటం కూడా కరెక్ట్గా లేదు. సునీత కూడా, ఇప్పుడు సునీతది ఏంటి పాపం, తండ్రిని చంపారు అంతే కదా, ఏముంది వదిలేయాలి కదా, అమాయకులను పట్టుకొని వేధిస్తే ఎట్లా అనేది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న. ఇది ఎంత సీరియస్ ఎఫ్ఐఆర్ అంటే సతీష్ గారు, సౌభాగ్యమ్మ ఒక లెటర్ రాసింది. సౌభాగ్యమ్మ లెటర్ ఎందుకు రాసింది? మీరందరూ వెళ్ళి కోర్టుకి వెళ్ళి, కడప సివిల్ కోర్టుకి వెళ్ళి మీరు ఆర్డర్ తెచ్చుకున్నారు. సునీత, షర్మిల వీళ్ళెవరూ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ గురించి మాట్లాడకూడదని. అందుకని వాళ్ళకి వేరే దారి లేక వాళ్ళ అమ్మ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నది కదా. కోల్పోయింది వేరే ఎవరినో కాదు కదా, ఆమె భర్తని కదా కోల్పోయింది. కూతుర్ల మీద చూస్తేనే, సొంత కూతురు సునీత మీదేమో నువ్వు తండ్రి నీ తండ్రిని గొడ్డలి పెట్టి గుండెల మీద కూర్చొని తల మీద గొడ్డలి పెట్టి నరికినా నువ్వు మాట్లాడకూడదని చెప్తున్నారు కదా వీళ్ళు. షర్మిల నువ్వు వచ్చి వివేకానంద రెడ్డి హత్య విషయం పబ్లిక్లో ప్రస్తావించకూడదని చెప్తున్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీళ్ళందరూ. మరి ఏం చేయాలి వాళ్ళిద్దరూ? అందుకని వాళ్ళు ఈ ఆవేదన అంతా గమనిస్తూ సౌభాగ్యమ్మ లెటర్ రాసింది. ఆ లెటర్లో అంశాలు చూసి జగన్మోహన్ రెడ్డి నిన్న స్పందించాడు. నిన్న చెప్పాడు కదా, అమాయకుడు అని, రక్తం తుడుస్తున్నా అసలేమీ అతనికి ఏం తెలియలేదు అని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు. వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి అంటే మీరు ఎవరో వేరే వాళ్ళు అనుకోమాకండి, జగన్మోహన్ రెడ్డి మేనమామ, సొంత మేనమామ. అతను చెప్పాడు హత్య జరిగినప్పుడు ఇక్కడే పక్కనే ఉన్నాడు, నిలబడి ఉన్నాడు,
పాపం అమాయకుడు అని అతను ముందర చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు అవినాష్ రెడ్డిని అమాయకుడు అని చెప్పిన ఆయన వాళ్ళ మేనమామ. అంటే ఈ విధంగా తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసి ఏదో ఒక విధంగా అవినాష్ రెడ్డి కడప పార్లమెంటుకు గెలవాలి, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి అన్న ఒక్క ఆదుర్దాతోటి జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఇంతవరకు కూడా అవినాష్ రెడ్డి తల్లి ఎవరో మనకి తెలీదు. అంటే ఆమెను అప్పట్లో ఏమనుకున్నారంటే హాస్పిటల్లో చేరినప్పుడు పాపం ఆమె చేత బలవంతంగా ఈ నాటకం ఆడిస్తున్నారేమో, హాస్పిటల్లో చేర్పించి వీళ్ళే ఏదో ఒకటి చేసి ఆమెకు ఏదో గుండె నొప్పి వచ్చేలాగా చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి బలవంతంగా నాటకం ఆడిచ్చారేమో అన్న ఒక డౌటు ఉండేది. కానీ ఇవాళ ఈ లెటర్ చూసిన తర్వాత ఈమె తన భర్తని తన కొడుకుని కాపాడుకోవటానికి ఇవన్నీ నాటకాలు ఆడుతున్నదని ఈ లెటర్ తోటి అర్థమైపోతున్నది. ఇది ఆమె లెటర్ రాయటం వల్ల మొత్తం ఉమ్మడి కడప జిల్లా ప్రజలందరూ ఇప్పటికే దీని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అచ్చా, ఈ మొత్తం నాటకంలో ఈమె కూడా పాత్రధారి. అంటే కొడుకు భర్తే కాదు, ఈమెను కూడా ఇప్పుడు విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈమెకి అన్ని విషయాలు తెలుసు, ఈమెకి సర్వము తెలుసు. ఆ లెటర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ లెటర్ చదివితే వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగిందో వైఎస్ లక్ష్మికి తెలుసు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ సిబిఐ వాళ్ళు వైఎస్ లక్ష్మిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం కనపడుతున్నది ఈ రోజున. మొత్తం అసలు ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం కూడా ఈమెకి లక్ష్మికి తెలుసు. అందుకని ఈ రోజున మొత్తం కేసు మొత్తం కూడా లక్ష్మి వైపు ఫోకస్ అవుతున్నది. ఈమె భర్త మర్డర్ కేసులో ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేసిన కొడుకు ఉన్నాడు. అందుకని ఈమెకి మొత్తం తెలుసు. అందుకని ఇప్పటివరకు ఈ కేసుకి సంబంధించి ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళు చాలామంది లోపల గోప్యంగా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు, సిబిఐకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టున్నారు. అందుకని ఈ సిబిఐకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటివరకు నేను విజయసాయి రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని చెప్పాను. ఇప్పుడు విజయసాయి రెడ్డితో పాటు వైఎస్ లక్ష్మిని కూడా తీసుకొని కస్టడీలోకి తీసుకొని అడిగితే కొత్త విషయాలు బయటపడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈమెకి చాలా విషయాలు తెలుసు. ఈమె లెటర్లో చాలా కొత్త విషయాలు చెప్తూ ఉన్నది. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయము, జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పిన విషయం మొత్తం కడప జిల్లా ప్రజలందరికీ అర్థమైపోయింది. కడప జిల్లా ప్రజలందరూ కూడా ఈ రోజున షర్మిలకి, సునీతకి పూర్తి సంఘీభావంతో ఉన్నారు. అవినాష్ రెడ్డి గెలవడం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది, 3rd ప్లేస్లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత కనపడుతున్నది అంటే ఇతను వెళ్ళి అనవసరంగా కెలుక్కున్నాడు. వెళ్ళి నామినేషన్ వచ్చేసినట్టయితే సరిపోయేది. అక్కడికి వెళ్ళి కెలుక్కొని ఆ తర్వాత చెల్లెల్ని పచ్చచీర కట్టుకొని ఎక్కడికో పోయిందని అవమానించి ఆ తర్వాత ఇంకొక చెల్లెల్ని తిట్టి ఆ తర్వాత మొత్తం అంతా ఈ వ్యవస్థ మొత్తం తిట్టడమే కాకుండా అవినాష్ రెడ్డిని అమాయకుడని వెనకేసుకొని వచ్చి నిర్దోషి అని చెప్పి ఛార్జ్షీట్లో A8 అక్యూజ్డ్ నెంబర్ 8గా ఉన్న వ్యక్తిని ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చాలా అమాయకుడు, నిర్దోషి అని చెబితే అంటే ఈయనే కోర్టా, ఈయన న్యాయస్థానమా? న్యాయస్థానంలో జడ్జి చెప్పినట్టు తీర్పు చెప్పేస్తాడా ఈయనే? ఈ తరహా కామెంట్లన్నీ పులివెందుల్లో ఈరోజు చర్చకి వచ్చినాయి. విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కడప జిల్లాలో మొదలైనటువంటి ఈ లేఖల రాజకీయం ఈ రోజున నిన్న సౌభాగ్యంతో మొదలై ఈరోజు వైఎస్ లక్ష్మి దగ్గరికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఏదైతే ఈ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ లక్ష్మిని కూడా ఈ రోజున ఏదైతే
సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలతోటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, జరిగినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలకి అర్థమైంది. కాబట్టి రేపు ఎన్నికల్లో ప్రజలే ఈ అంశం పైన ఒక స్పష్టమైనటువంటి తీర్పు కూడా ఇవ్వబోతా ఉన్నారు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.